హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 802వ నామం, 4 అక్షరాల నామం పురాతన. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం పురాతనాయ నమః అని చెప్పుకోవాలి. పురాతన అంటే అన్నిటికన్నా ముందు ఉన్న తల్లి, సృష్టి స్వరూపిణే అమ్మ. ఈ సృష్టి వ్యక్తమవడానికి ఉన్న నేపథ్యం అయ్యవారు. అయితే అయ్యవారిలోంచి అమ్మవారు, అమ్మవారిలోంచి అయ్యవారు వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి అయ్యవారు అమ్మవారు శివపార్వతులు వేరు అని చెప్పాల్సిందే వచ్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు. వీళ్ళిద్దరికీ ముందెవరూ లేరు, వీళ్ళ తర్వాత సృష్టి ఉంది. వీళ్ళల్లో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక అని చెప్పడానికి కూడా లేదు. ఇద్దరూ ఆది నుంచి కలిసి ఉంటున్నారని చెప్పి గీతలో ప్రకృతిం పురుషం చైవ వృద్ధి అనాథో ఉభావసి అని చెప్పి గీతాచార్యులు చెప్పారు. అమ్మవారు అన్నిటికన్నా ముందున్నది, సృష్టికి మునిపే ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది అనేది మనం చెప్పలేము. ఆవిడే పురాతన. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులయమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ అని చెప్పి చెప్తారు పోతనామాచ్యులు. చాలా పెద్దమ్మ, అందరికంటే ముందు ఎప్పుడో ఉన్న తల్లి ఆవిడ పురాతన. అన్నిటికంటే ముందుంది అనాది. కాలంతో గణించి అమ్మవారు ఇప్పుడున్నారు, ఇప్పుడు లేరు, తర్వాత ఉంటారు, ఆ తర్వాత ఉండరు అని చెప్పడానికి మనం చెప్పలేము. కనుక అజోనిత్యం శాశ్వతోయం పురాణ అనేది ఉపనిషత్ వాక్యం. కవిం పురాణమనుశాసితారం అని చెప్పి గీతలో ఎలాంటి కూర్పు ఉందో ఇక్కడ కూడా అలాంటి కూర్పే మనకి కనబడుతూ ఉంటుంది. కావ్యకళ తర్వాత పురాతన అని చెప్పారంటే కవి పురాణం అన్న వ్యాఖ్యానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇది ఉపనిషత్ భావన. ఆ ఉపనిషత్తుల కంటే కూడా ముందుంది, అన్నిటికంటే ముందున్న తల్లి పురాతన. ఓం ఐం హ్రీం శ్రీం పురాతనాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.